పుస్తకాలు చదవటం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుందని, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని ప్రజా ఆరోగ్య వేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షులు డాక్టర్ కేవీఎస్ సాయి ప్రసాద్ అన్నారు. మంగళగిరి తిరునాళ్ల సందర్భంగా డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ ప్రజా ఆరోగ్య వేదిక ఆధ్వర్యంలో ప్రత్యేక బుక్ స్టాల్ ఏర్పాటు చేసి ప్రజల్లో చైతన్యం కల్పించారు. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఏర్పాటు చేసిన ప్రజాశక్తి బుక్ హౌస్ స్టాల్ ను డాక్టర్ సాయి ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొబైల్ ఫోన్ల అధిక వినియోగం వల్ల డిప్రెషన్, చిరాకు, కోపం పెరుగుతాయని హెచ్చరించారు. ముఖ్యంగా చిన్నారులు ఫోన్ ఎక్కువగా వాడటం వల్ల సామాజికంగా ఎదగలేరని, మెదడుపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నాయకులు మాట్లాడుతూ పుస్తకాలు చదవటం వల్ల ఏకాగ్రత పెరిగి ఉత్సాహం కలుగుతుందని తెలిపారు. మొబైల్ను అవసరానికి మాత్రమే ఉపయోగించాలని, ప్రతి ఒక్కరూ పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. మనకి బాగా స్మార్ట్ ఫోన్లు అవన్నీ పెరిగిపోవటం వలన పిల్లలతోటి తల్లిదండ్రులు ఇంటరాక్షన్ అవ్వడం అనేది తగ్గిపోయింది. అలాగే పిల్లలు కూడా తల్లిదండ్రులతో ఇంటరాక్షన్ అవ్వడం అనేది తగ్గిపోయింది. దానివల్ల సైకలాజికల్ ఇష్యూస్ బాగా వస్తున్నాయి పిల్లలు. అలాగే పిల్లలతో టైం స్పెండ్ చేయలేకపోవడం, పిల్లలకి హ్యూమన్ రిలేషన్స్ కూడా తగ్గిపోతున్నాయి. అలాగే బుల్లింగ్ అంటే బెదిరించడం, అంటే ఫ్రెండ్స్ ని బెదిరించడము, అలాగే ఫేస్బుక్ లో కానీ, ఇన్స్టాగ్రామ్ లో వీటిలో కానీ ఇవన్నీ చేయటం వలన ఫాల్స్ వరల్డ్ లోకి వెళ్ళిపోయి వర్చువల్ ఫ్రెండ్స్ ని ఎక్కువ మంది తీసుకోవడం వలన దాని మూలన వాళ్ళకి రియల్ ఫ్రెండ్స్ ని కోల్పోతున్నారు. ఇలా చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి. అలాగే మనం చూస్తున్నాం సెక్షువల్ అబ్యూజెస్ జరుగుతున్నాయి, అలాగే సెక్షువల్ క్రైమ్స్ జరుగుతున్నాయి. మనకి డిజిటల్ మీడియా కూడా అవసరమే. ఎటు స్కూల్స్ లో చాలా వరకు డిజిటల్ క్లాసెస్ చెప్తున్నారు, అలాగే కాలేజ్ లో కూడా డిజిటల్ క్లాసెస్ చెప్తున్నారు. అవి తప్పనిసరి. ఎలాగన్నా మిగతా టైంలో ఈ సోషల్ మీడియా మీద ఎక్కువ టైం స్పెండ్ చేయడము, ఇవన్నీ చేయటం వలన కంటికి చూపులో మందగిస్తున్నది. చిన్నప్పుడే కంటి చూపు దెబ్బతింటున్నది, అలాగే బ్రెయిన్ దెబ్బతింటున్నది, అలాగే ఊబకాయం కూడా ఎక్కువగా వస్తున్నది. పిల్లలు హైపర్ టెన్షన్, యాంగ్జైటీ ఇవన్నీ కూడా వస్తున్నాయి. అలాగే పెద్దవాళ్ళు కూడా పిల్లల్ని కంట్రోల్ చేసుకుంటే పద్ధతి పోతున్నది. పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడం, వాళ్ళతో ఆడటం అని కూడా పోతున్నాయి. అందుకని మనకి పూర్వకాలం నుంచి మనకి మేమంతా బుక్స్ చదివి పైకి వచ్చిన వాళ్ళమే. మేమందరము టెక్నాలజీ వచ్చినప్పుడు ఉపయోగించుకోవాలి. అదే టైంలో టెక్నాలజీ మన నష్టాన్ని కూడా మనం ఖండించి సరైన మార్గంలో మన పిల్లల్ని సమాజానికి పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు డివైఎఫ్ఐ ప్రజారోగ్య వేదిక ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మంగళగిరి తిరునాళ్ళ సందర్భంగా మనం బుక్ స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చిరిగిన చొక్కా అయినా వేసుకో, మంచి పుస్తకం కొనుక్కో అనే సామెతతో ఫోన్ కన్నా పుస్తకం మిన్నా అనే స్లోగన్ తీసుకొని ఈరోజు యువతకి, విద్యార్థులకి పుస్తకాలని చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ స్టాల్ ని ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తా ఉన్నా ఈ రోజు స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత విద్యార్థులు, యువత ఎక్కువగా స్క్రీన్ టైం కి ఎడిక్ట్ అవుతా ఉన్నారు. దీని వల్ల వచ్చేటువంటి మానసిక ఆందోళనలు కానీ, లేకపోతే చిరాకు, కోపం, మతిమరుపు రావటం, ఇట్లా అనేకమైనటువంటి మానసిక రుగ్మతలన్నీ వాటికి గురవుతా ఉన్నారు. చిన్న పిల్లలు అయితే మరి 10 ఏళ్లలో పిల్లలు కూడా వచ్చిన మాటలు మర్చిపోయేటువంటి పరిస్థితులు, సమాజంలో కలవలేనటువంటి, ఇంటికి చుట్టాలు వచ్చినా సరే చుట్టాలతో పలకరించి ఎలా మాట్లాడాలో తెలియకుండా ఈరోజు విద్యార్థులు, యువత పెరుగుతా ఉన్నారు. ఈ ఏదైతే స్క్రీన్ టైం ని తగ్గించాలని, మళ్ళీ పుస్తకం బాట పట్టారు విద్యార్థులు, యువత అనేసి ఫోన్ కన్నా పుస్తకం మిన్నా అనేసి ఈ స్లోగన్ తీసుకొని పెట్టడం జరిగింది. బుక్ స్టాల్ ఏదైతే ఇప్పుడు మనం పుస్తకం చదివామనుకోండి, ఏ చిన్న కొత్త విషయం తెలుసుకోవడానికి కానీ, ఇతర చరిత్ర వంటి అంశాలు తెలుసుకోవడానికి, చదివింది ఎక్కువ గుర్తుంచుకోవడానికి, మతిమరుపు రాకుండా మనం మన శరీరం ఉత్సాహంగా, మన మనసు ఉత్సాహంగా ఉండటానికి చదువు అనేది, పుస్తకం చదవటం అనేది ఒక మంచి అలవాటుగా, అనాదిగా వస్తూ ఉంది.